నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారం అటహాసంగా, ఆప్యాయత అనురాగాల మధ్యలో ఆనందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వేదికను కూడా మీరు గమనిస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వాదిస్తూ, ఆప్యాయంగా ఆలింగనాలు చేసుకుంటూ టోటల్గా ఆ సభా వేదిక చూస్తే అద్భుతంగా నడిచినట్టుగా మనం గమనించాం. అయితే ఇక్కడ కొన్ని దళిత స్వరాలు, కొన్ని దళిత గొంతుకులు ఆ సందర్భాల్లో మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని అవమానపరిచారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వాళ్ళల్లో ఉండబడినటువంటి నిరుత్సాహాన్ని, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వెల్లబుచ్చుకుంటూ ఉన్నారు. అసలు ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది, అన్యాయం జరగడానికి గల కారణాలు ఏంటి అని మనం విశ్లేషించుకుంటూ చూస్తే మీరు గమనించండి. ఎన్డీఏ కూటమికి గెలుపుకు ప్రధానంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి గారు కానీ, ఆ పార్టీ అగ్రనాయకత్వమైనటువంటి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, వీళ్లతో పాటుగా ఎంఆర్పిఎస్ అధినేత అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు పనిచేశాడనేది నిజం. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారే ఏం చెప్పాడు? చాలా మీటింగుల్లో, చాలా సందర్భాల్లో ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. జనసేన, టీడీపీ, బీజేపీ ఏ విధంగా అయితే కష్టపడుతున్నాయో వీళ్లకు దీటుగా క్షేత్రస్థాయిలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, మందకృష్ణ మాదిగ గారి యొక్క అనుచరులు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా నేను వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటాను, జిల్లాల యూనిట్లుగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన పబ్లిక్లో మాట్లాడాడు. ఇదంతా జరిగింది అంటే వీళ్ళందరికీ దీటుగా, వీళ్ళు ఒక రాజకీయ పార్టీ కాకపోయినా, వీళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరో ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, వీళ్ళకి ఆ కూటమి సీట్లు ఇవ్వకపోయినా, ఒక్క ఎమ్మెల్యేకి కూడా అవకాశం ఇవ్వకపోయినా కానీ క్షేత్రస్థాయిలో కమిటీలు వేసుకొని మరి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి గెలుపు కోసము మందకృష్ణ మాదిగ గారి యొక్క అనుచరులు అహర్నిశలు కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చెందించి కూడా వాళ్ళు పోరాటాలు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే వర్గీకరణ కోసం ఏ స్థాయిలో అయితే వాళ్ళు పోరాటాలు చేశారో అదే స్థాయిలో ఎన్డీఏ గెలుపు కోసం పోరాటాలు చేశారు, వాళ్ళు ప్రచారాలు చేశారు. ఓకే, ఈ అంశాన్ని మనం పక్కన పెడదాం. అది చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని. అయితే ఈరోజు ఏందంట, కృష్ణ మాదిగ గారిని వేదిక మీదకి పిలవకోకుండా వాళ్ళు విఐపి గ్యాలరీలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ గ్యాలరీలో ఆయన కూర్చొని ఉన్నాడు. కానీ వేదిక మీద మీరు ఒకసారి చూడండి, మెగాస్టార్ చిరంజీవి గారు కనపడతారు, రజనీకాంత్ గారు వాళ్ళ ఆవిడ గారు కనపడతారు. కానీ ఎక్కడా కూడా మందకృష్ణ మాదిగ గారు కనిపించరు. మా నిజం మీడియా కూడా ఏం ప్రశ్నిస్తూ ఉందంటే, రజనీకాంత్ గారు 2024 ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి కానీ, లేదు 2019 నుంచి 2024 దగ్గర నుంచి కానీ ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని ఎక్కడన్నా ఒక మాట మాట్లాడా? లేదు. ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తరువాత ఏ రోజైనా రజనీకాంత్ గారు ఎక్కడైనా ఒక గ్రామంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయండి అని చెప్పేసి ఎక్కడన్నా ప్రచారం చేశాడా? లేదు. ప్రచారం చేసే అంత ఖాళీ లేదు. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. గొప్ప వ్యక్తులని మనం అనుకుందాం. వాళ్ళ ఇంట్లో కూర్చోనైనా, ఆయన చైర్లో కూర్చోనైనా, ఒక వీడియో తీసైనా మీరు చంద్రబాబు నాయుడు గారు విజనరీ కలిగినటువంటి లీడరు, ఆయన గొప్ప లీడరు, ఆయన మీరు గెలిపించండి అని చెప్పేసి ఒక చిన్న వీడియో బయట రిలీజ్ చేశాడా? ఆ వీడియో బయట కూడా లేదు కదా. మరి ఆయనేమో రజనీకాంత్ గారు వాళ్ళ భార్య ఇద్దరు కూడా ముందు వరుసలో వాళ్ళు కూర్చుంటారు. మీరు అక్కడి నుంచి గమనించండి. చిరంజీవి గారు, ఓకే, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి అన్నే అనుకుందాం, అన్న కుటుంబ సంబంధాలు ఇవన్నీ కూడా ఇంటి వరకు పరిమితం ఎవరికైనా. ఇదేమి రాజరిక వ్యవస్థ కాదు కదా. నేను రాజునైతే నా బిడ్డ రావాలి, నా మనవడ రావాలి, నా ముని మనమల్లో రావాలి, నా వంశమంతా కూడా ప్రజల మీద పడాలి, ప్రజల మీద పడి దాచుకొని సంపాదించుకోవాలనేది ఏం లేదు కదా. ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా, ఇది రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి వ్యవస్థ కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నంటే గౌరవం అనుకుందాం. ఆ గౌరవాన్ని ఇంటి దాకా పెట్టండి, దాన్ని వేదిక మీదకి తీసుకొచ్చారు. ఏనాడైనా చిరంజీవి గారు ఎన్డీఏ గెలుపు కోసం ఒక రోజన్నా పనిచేశారా? ఒక సమావేశం అన్నా పెట్టారా? ఒక మీటింగ్లోనైనా మాట్లాడారా? లేదు. ఇవన్నీ కాదు, నేను అన్నట్టే ఏదన్నా ఒక చిన్న వీడియో తీసన్నా సోషల్ మీడియాలో పెట్టాడా? అది కూడా లేదు కదా. మరి ఆయన్ని కూడా తీసుకొచ్చి ముందు వరుసలో ఆయన కూర్చోబెట్టారు. కానీ ప్రతి గ్రామంలో పనిచేయండి అని, ప్రతి మండలంలో పనిచేయండి అని, ప్రతి కార్యకర్త అవిశ్రాంతంగా శ్రమించండి అని చెప్పేసి సర్క్యులర్లు రిలీజ్ చేసుకుంటూ ఆయన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి అటు ఇటు అన్ని రాష్ట్రాలు కలయి తిరుగుతూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు కోసం కష్టపడినటువంటి మందకృష్ణ మాదిగ గారిని మాత్రం కిందే కూర్చోబెట్టారు, వేదిక మీదకి పిలవాల. ఇది తప్పే కదా.
ఇది కుల వివక్షే కదా. మీ పార్టీ కోసం మీ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళేమో కింద కూర్చోబెడితే, మీ పార్టీ కోసం మీ గెలుపు కోసం అసలు కష్టపడటం అనే మాట పక్కన పెడితే అసలు ఆ గెలుపు గురించి మాట్లాడిన వాళ్ళనే తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టుకుంటారు. అంటే ఇక్కడ క్లియర్గా ఏం కనబడుతుంది, గెలిచేంత వరకు మందకృష్ణ మాదిగ గారు కానీ ఏదైనా ఒక దళిత లీడర్ అవకాశం కానీ మీకు కావాలి, వాళ్ళని మీరు వాడుకోవాలి. ఏరు దాటిన దాకా ఏరు మల్లన్న, ఏడు దాటిన తర్వాత బోడి మల్లన్న. ఈ విధంగానే మందకృష్ణ మాదిగ గారి యొక్క చందం అర్థమైందని చెప్పేసి ఆయన అందుకే కింద కూర్చోబెట్టారని చెప్పేసి మనకు తెలుస్తుంది. మేము అంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఎన్నికలకు ముందు అవసరమైనటువంటి మందకృష్ణ మాదిగ గారు, ఎన్నికలకు ముందు అవసరమైనటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క కార్యకర్తలు ఈ రోజున మీరు గెలిచిన తర్వాత మీ ప్రమాణ స్వీకారానికి అవసరం లేకుండా పోయారా? ఒక మందకృష్ణ మాదిగ గారికి కనీసం వేదిక మీద ఆ చిట్ట చివరిన లాస్ట్ వరుసలో లాస్ట్ కుర్చీ ఉంటుంది చూడు, ఆ లాస్ట్ కుర్చీలో నన్ను కూర్చోబెట్టకపోతే చాలా మంది వేదిక మీద ఉన్నారు కదా, చాలా మంది రెండో వరుసలో మూడో వరుసలో ఏడో లాస్ట్ కుర్చీలో కుర్చీ వేసి ఆయన కూర్చోబెట్టినా కానీ కొంత ఆనందపడేటోళ్ళు. ఎందుకంటే మీ పార్టీ కోసం కష్టపడ్డాడు, మిమ్మల్ని అందలం ఎక్కించడం కోసం కష్టపడ్డాడు, మిమ్మల్ని అందలం ఎక్కించడం కోసం అనేక సమావేశాలు పెట్టాడు, అనేక మీటింగులు పెట్టాడు, అనేక ప్రసంగాలు చేశాడు, అనేక కరపత్రాలు కూడా కొట్టించి ప్రచారాలు చేశాడు. మరి అలాంటి ఆయన్ని మీరు కింద కూర్చోబెడితే ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో, ఆయన అనుసరించేటువంటి వ్యక్తుల్లో, ఆయన అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంత బాధ ఆవేదన కలుగుతుంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పే. మరి ఇలాంటి తప్పులు జరక్కోకుండా, అంటే గెలిచిన తర్వాత మీరు ఇలా మీ ప్రవర్తన మార్చుకోవడం అనేది మీ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపిస్తుందని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిశీలించుకొని కనీసం వాళ్ళని గౌరవించుకునే ప్రయత్నం అన్నా చేయాలని, మీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ గెలుపు కోసం కృషి చేసిందంటే వాళ్ళకి అవసరం, వాళ్ళు మీ కార్యకర్తలు, ఆ పార్టీ మీద బతికేటోళ్ళు, ఆ పార్టీనే నమ్ముకొని ఉండబడిన వాళ్ళు, జనసేన కార్యకర్తలు మీకోసం పనిచేశారంటే వాళ్ళకి అధికారం అవసరం, బీజేపీకి అవసరం. మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి ఏం సంబంధం? ఆయన అనుచరులు మీ గెలుపు కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏదో ఎస్సీ వర్గీకరణ కల సాకారం అవుతుందని చెప్పేసి మీకు ధీటుగా వాళ్ళు ప్రచారాలు చేశారు కాబట్టి ఆ గౌరవాన్ని మీరు గుర్తించి వాళ్ళ కనీసం ఇప్పుడైనా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీలనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి తప్పును సరిచేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏ వ్యక్తికి అనుకూలంగా కానీ అదే సందర్భంలో ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కానీ మేము వీడియోలు చెయ్యం కాబట్టి ప్రతి అంశాన్ని కూడా సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ప్రజలకి నిజాన్ని మాత్రమే తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.